అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనసు శుద్ధీకరణ జరగాలి. అదే ఈనాటి సత్యదర్శనంలో మనస్సు శుద్ధీకరణ ఎలా జరుగుతుంది, ఏం చేస్తే జరుగుతుంది, అసలు శుద్ధి చేసుకోవడం ఎందుకని, ఎందుకు అశుద్ధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం సేత్ శ్రీనివాసరావు గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి, అందరికీ నమస్తే. ఎస్ సార్, మనసు శుద్ధీకరణ ఏమిటి సార్? అది మనసు శుద్ధి అంటే ఫస్ట్ ఆలోచనల యొక్క శుద్ధితో మొదలవ్వాలి, రైట్? సో మనసులో బురదనండి, కల్మషం అనండి, ఏ పేర్లైనా పెట్టండి, అవన్నీ దేని ద్వారా చేరుతున్నాయి అంటే ఆలోచనల ద్వారా. అందుకే మనం ఆలోచనల శుద్ధీకరణతో మొదలు పెడదాం. మనసు యొక్క శుద్ధీకరణ అనేది ఆలోచనల శుద్ధీకరణతో మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే సరికాని ఆలోచనల వల్లనే అశుద్ధం అవుతున్నాయి అంటారు. అంతే. ఓకే సార్, రైట్. సో ఈ ఆలోచనలు అనే దాని ఇంపార్టెన్స్ గురించి ఓషో గారు ఒక కొటేషన్ చెప్పారు. ఏమని అంటే, ప్రాథమిక విషయాల గురించి తెలియకుండా మనం ఏవైనా కోరికలు కానీ ఎలాంటి ప్రయత్నాలు కానీ ఏం చేసినా కానీ మనకి విఫలమవుతూ ఉంటాం, అంతే కదా. సో ఈ ప్రాథమిక విషయాలు, జీవితంలో ప్రాథమిక విషయం అంటే ఏంటి అంటే ఆలోచన. ఈ ఆలోచనే నీ జీవితానికి పునాది. ఒక ఇంటికి పునాదులు ఎలా అవసరమో, ఆ పునాదులు లేకుండా ఇల్లు కట్టలేం. ఆ పునాది గట్టిగా లేదనుకోండి, ఇల్లు నిలబడదు. అదేవిధంగా మన జీవితంలో పునాది రాయి, ఆ పునాది అనేది ఏంటి అంటే మన ఆలోచన. సో సరైన ఆలోచనలు ఉంటేనేమో జీవితం ఆనందదాయకంగా సంతోషంగా ఉంటుంది. సరికాని ఆలోచనలు ఉంటే దానికి తగ్గట్టే ఉంటుంది మన జీవితం. ఇది అసలు ప్రాథమిక విషయం. సో ఈ ప్రాథమిక విషయాన్ని మనం తెలుసుకొని మన ఆలోచనల పట్ల ఆ ఎరుకని పెంచుకోవటం అనేది చాలా అవసరం. అలా కాని పక్షంలో జీవితం ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితం ఇలా ఎందుకు అస్తవ్యస్తంగా ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. లేదు అంటే చివరికి అటు తిరిగి ఇటు తిరిగి నా కర్మ ఎలా ఉంది, నా తలరాత ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి అలా మన జీవితం అంత దుఃఖంతో నైరాశ్యంతో జీవించాల్సిన అవసరం లేదు, ఎవరికీ లేదు. కానీ అలా జీవించాలి అన్న ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇక ఏదో జరగరాంది జరిగిపోయినట్టుగా దిగులుగా బాధగా ఉండాల్సిన అవసరమే ఉంది. అనారోగ్యం వచ్చిందంటే ఇంకేదో మార్చుకోమని అర్థం. అట్లా తీసుకోవచ్చు. అసలు ఆ అనారోగ్యం ఉన్నా కానీ నువ్వు సంతోషంగా జీవించవచ్చు అనేది ఎవరు చెప్పలే మనకి. ఓకే, అనారోగ్యం కానీ ఏదైనా వచ్చిందంటే ఇక బాధపడుతూ ఉండు, అంతే, దాని గురించి ఆలోచించు అనేది చెప్పబడ్డా. అసలు అక్కడ నువ్వు సంతోషంగా ఉండకూడదు అనేది నేర్పారు. అది సంతోషంగా ఉండొద్దు అని, అంతే కదా. దేని దానికి ఏ దారి అదే అనేది చెప్పబడలే. నువ్వు ఇప్పుడు సపోజ్ వ్యాపారంలో నష్టం వచ్చింది, రైట్? వ్యాపారంలో నష్టం వస్తే నువ్వు దిగులుగా బాధగా గడ్డం పెంచేసుకొని ఒక మందు బాటిల్ పక్కన పెట్టుకొని ఎటో ఆకాశం ఇంకా చూస్తూ ఆ సినిమాలు ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి కదా. ఒకటి జరిగిందంటే గతం ఆనందాన్ని కోల్పోవాలి అనేది చెప్పబడ్డది. అదే ఇప్పుడు వ్యాపారంలో లాభం వచ్చినా అప్పుడు ముందే కాకపోతే అప్పుడు ఆకాశం కాకుండా కిందికి చూస్తే డాన్సులు ఇవి ఉంటాయి.
అంటే దేనికైనా అట్లా ఒక కల్చర్ లాగా అలవాటు అవుతున్నాం మనం. సో ఇవన్నీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము అంటే మన చుట్టూ ఉన్న సమాజం నుంచి. అదే నువ్వు నీ ఆలోచనలో వ్యాపారంలో నష్టం వచ్చినా నువ్వు సంతోషంగా ఉండొచ్చు, లాభం వచ్చినా సంతోషంగా ఉండొచ్చు అన్నది మనకి నేర్చుకున్నాం అనుకోండి చిన్నప్పటి నుంచే, అప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. అసలు ఇంకోటి, సంతోషంగా ఉంటేనే దాని నుండి బయటపడతాం. బాధలో ఉండి ఏది కోరుకున్నా రాదు కదా. రాదు. ఉమ్. ఈ విషయాలు తెలియట్లా. ఉమ్. ఇవన్నీ దేంతో ఆరంభము అంటే ఆలోచన నుండే ఆరంభమవుద్ది. సో ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఏడుస్తూ కూర్చోవాలని ఎవరు చెప్పారు మనకి? ఏడవకపోతే మళ్ళీ సమాజం వాళ్ళ పైన ప్రేమ లేదనుకుంటారు కదా. అది అంటే ఏంటి, నువ్వు ఏడవాలి అన్నది ఒక మైండ్ సెట్ లాగా ఇదైపోయింది, ప్రాక్టీస్ అయింది. అందరిలాగా నేను ఏడవకుండా కూర్చుంటే వీడికి అసలు ప్రేమ లేదు అంటారు. ప్రేమ లేదు, మనసు కూడా లేదు వీడికి. సో ఈ ఏడవాలి అనేది ఎవరు నేర్పారు అనేది ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు మనం కొత్త ఆలోచన, నా ఇంట్లో ఎవరన్నా చనిపోయారు, మనం ఆత్మజ్ఞానం అంటున్నాం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మకి చావు లేదు అని చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ శరీరం వదిలేసింది, ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్ళొద్ది, ఈ జన్మ పూర్తి చేసుకుంది, ఇంకో జన్మలోకి వెళ్ళొద్ది అన్న జ్ఞానం మనలో ఉన్నప్పుడు ఎందుకు ఏడవాలి? మనం ఏడవలసిన అవసరం లేదు. సంతోషం, ఒక క్లాస్ పాస్ అయ్యి పై తరగతికి వెళ్ళినట్టే కదా. సో ఈ జన్మ పూర్తి చేసుకుంటే ఇంకో జన్మ అంటే పై తరగతికి వెళ్ళినట్టే కదా. ఇట్లా ఒక కొత్త ఆలోచనని నువ్వు తీసుకొచ్చుకోవాలి నీ మనసులోకి. అలా తెచ్చుకున్నప్పుడే ఆ మనస్సు శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. పాత ఆలోచన నుండి కొత్త ఆలోచన ఇన్స్టాల్ చేయడమే శుద్ధీకరణ. సో ఈ శుద్ధి అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆలోచనల శుద్ధి. సో ఇప్పుడు ఏదన్నా నాకు జరగరాంది జరిగింది అనుకోండి, నేను ఇప్పుడు సంతోషంగా ఉండకూడదు అన్న ఆలోచనే నీకు దుఃఖం వైపు తీసుకెళ్తుంది. ఇది జరిగింది, ఓకేరా బాయ్, అయితే ఏమైద్ది అని ఒక సంతోషంగా నేను ఉంటాను అనుకొని నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ముందు ఒక ప్రయత్నం మొదలు పెడితే వెంటనే ఆ మనసు అంగీకరిస్తుంది. అలవాటు పడిపోయింది కదా ఒకదానికి. అది అంగీకరించకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా రకరకాల లాజిక్స్ని అదే మనకు అందిస్తూ ఉంటుంది. నువ్వు ఇట్లాంటి సందర్భంలో నువ్వు హ్యాపీగా ఉంటే అందరూ నీ గురించి ఏమనుకుంటారు, ఇట్లా రకరకాల లాజిక్స్ని ఆ మనసు మనకు అందిస్తుంది. ఈ లాజిక్స్ అన్నీ ఎక్కడి? ఒకానొకప్పుడు మనం చేసిన ఆలోచనలే అవి ఎక్కడి నుంచో రావు, ఆ మనసులో స్టోర్ అయి ఉన్నాయి. మన ఆలోచనలే అలా మన మనసులో స్టోర్ అయి ఉన్నాయి. సో అవన్నీ మళ్ళీ తిరిగి మనకే అందుతూ ఉంటాయి. అందుకే మనం వర్తమానంలో జీవించడము అనేది అసలు ఈ శుద్ధీకరణకి మూలం. మంచి మార్గం ఏంటి అంటే అసలు నేను ఈ వర్తమానంలో ఈ క్షణంలో నేను జీవించాలి అన్న ఒక ఆలోచనతో ప్రయత్నం చేయటం. సో ఈ ప్రయత్నం ఖచ్చితంగా సఫలం అవుతాం, కాకపోతే దానికి సహనము, ఓర్పు చాలా అవసరం. ఇప్పుడు ఒక పడవ తీసుకొని సముద్రంలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం అనుకోండి, మరి ఆ అలలు పడవని లోపలికి రానిస్తాయా? రానివ్వ కదా. ముందు ఆ పడవని ఒడ్డుకు నెట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ నువ్వు ధైర్యంగా, సహనంగా, ప్రయత్నపూర్వకంగా నువ్వు లోపలికి వెళ్తే ఆ లోపల ఏముంది, అక్కడ అంతా నిర్మలమైన సముద్రం ఉంటుంది.
ఆ ప్రశాంతమైన సముద్రాన్ని మనం అప్పుడు చూడగలుగుతాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మార్పుని సాధించాలి అన్న ప్రయత్నం మనం మొదలుపెట్టినప్పుడు వ్యతిరేకత అనేది ఉంటుంది. కానీ మనం సహనంగా, ఓర్పుగా, పట్టుదలతో, సాధనతో ప్రయత్నం చేస్తూ ఉంటే సాధ్యమవుతుంది. అదేమి చేయకుండా మనకి ఏది రాదు. అందుకే పత్రిసారి కూడా చాలాసార్లు చెప్పారు, ఎందరో మహానుభావులు చెప్పారు. ఏమని చెప్పారు? సాధనతో సమకూరు పనులు ధరణిలోన అన్నారు. సో అలా మన ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నంలో పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. ముందు అక్కడ నమ్మకం అవసరం. ఎస్, నేను ఈ అలల్ని దాటి వెళ్ళగలను అన్న నమ్మకం మనలో ఉండాలి. ఆ నమ్మకమే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అంతేనే కదా? సో ప్రతి ఆలోచన మనం గమనించాలి. ఎందుకు అంటే ఆలోచన మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏంటవి? పాజిటివ్ థింకింగ్ అంటాం, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, అలాగే ఒక ప్రమాదకరమైన ఆలోచనలు, రైట్? ప్రమాదకరమైన డిజాస్టర్ థాట్స్ అంటాం, అలాగే అద్భుతమైన ఆలోచనలు. ఈ 4 రకాలుగా మనం అనుకున్నప్పుడు మన ప్రతి ఆలోచనని ముందు మనం గమనించాలి. అప్పుడే దాన్ని శుద్ధి చేయగలుగుతాం. అసలు ఎక్కువగా ఏ ఆలోచనలో నేను ఉంటున్నాను అనేది ముందు తెలుసుకోవాలి. అంతే. ఇప్పుడు మన ఒంటి మీద ఉన్న చొక్కా మీద, ఆ బట్ట మీద మరకని నువ్వు చూసినప్పుడే కదా దాన్ని శుభ్రం చేసుకోగలుగుతావు. సో అదే విధంగా మన ఆలోచనని మనం గమనిస్తే దాన్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాం. అంతే. ఈ గమనిక అనేది చాలా అవసరం ఇక్కడ. కానీ ఇక్కడ ఒక కామన్ మ్యాన్ ఎలా జీవిస్తూ ఉంటాడు అంటే అసలు తను చేసే ఆలోచనల పట్ల తనకి ఆ గమనిక ఉండదు, లేకుండా ఉంటారు. అంతే. కానీ ఇక్కడ విశ్వ నియమం అనేది ఒకటి ఉంది. అది ఏంటి అంటే మనం స్పృహలో ఉండి, అంటే ఎరుకలో ఉండి ఆలోచనలు చేసినవి, ఎరుకలో లేని సమయంలో చేసిన ఆలోచనలు కూడా వాటి ఫలితాలని అవి సాధిస్తూనే ఉంటాయి యూనివర్స్లో. సో మనం ఏంటి అంటే ఆ ఎరుకలో లేని ఆలోచనల్ని పట్టించుకోం, మనం మర్చిపోతాం. కానీ మన నుంచి ఒక్కసారి ఒక ఆలోచన విడుదల అయ్యింది అంటే అది నశించటము అనేది జరగదు. ఎందువల్ల? ఈ ఆలోచన అంటే ఏంటి? మన యొక్క మనోశక్తి, మన యొక్క ఆ శక్తితో నింపబడి ఉంటుందన్నమాట. సో ఆ శక్తి ఏ రూపంలో ఉంది అంటే విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో ఉంటుంది. ఆలోచన అనేది మన భౌతిక దేహం ఎలా ఒక రూపం ఉందో ఆలోచనకు కూడా ఒక రూపం ఉంటుంది. ఈ శరీరం కణాలతో, అణువులతో నిర్మితం అయి ఉంది. అలాగే ఆలోచనలో కూడా విద్యుత్ అయస్కాంత అణువులు ఉంటాయి. సో అందుకే ఆలోచనకి ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంది. ఆ ఆలోచనకున్న ఆకర్షణ శక్తి ద్వారా మన ఆలోచనలకు అనుగుణంగా మన జీవితంలో అన్ని అనుభవాల్ని ఆకర్షిస్తూ ఉన్నాం, సృష్టిస్తూ ఉన్నాం అని కూడా చెప్పచ్చు. అదే సేత్ మాస్టర్ అంది, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అలాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమన్నారు? యద్భావం తద్భవతి. ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్స్ వాళ్ళు ఎలా ఇచ్చారు అంటే ఆలోచనల్ని బేస్ చేసుకుని ఇచ్చారు. సో మొత్తం మీద ఆ గమనిక ద్వారానే మనం శుద్ధి చేసుకోగలుగుతాం. 4 రకాల ఆలోచనల మీద గమనం కావాలి, ప్రస్తుతంలో ఉండడం వల్లనే తెలుస్తుంది అని. సో ఇంకా వీటికి సాధనలు ఏమున్నాయి సార్?
ఏమేమి సాధన చేయాలి? ఒకటి, ధ్యానం రోజు చేయాలి. ధ్యానం చేయకపోతే అసలు ఆ అబ్జర్వేషన్ అనేది మనం చేయలేం. ఓకే, ధ్యానం ఉండాలి రోజు. నెక్స్ట్, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక ఆలోచనకి దాన్ని పాజిటివ్గా మార్చడం కోసం అసలు మనకు ఒక పాజిటివ్ ఆలోచన అనేది ఎక్కడి నుంచి మనకు అందుద్ది? ఒక నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఈ సందర్భంలో అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మన ఇంట్లో చనిపోయినప్పుడు మనం అలా దుఃఖంగా బాధను అనుభవించాల్సిన అవసరం లేదు, సంతోషంగా ఉండొచ్చు అన్న ఆలోచన వెనక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కావాలి అంటే మనం స్వాధ్యాయం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాల్సిందే. అది చదివితే మనకి ఆయా సందర్భాల్లో ఒక మంచి ఆలోచన అనేది మనకి వస్తుంది. ఒక కొత్త ఆలోచన, ఒక ఆనందదాయకమైన ఆలోచన అనే బదులు ఆత్మ ఉన్నతికి సహకరించే ఆలోచన. మనం జీవితాన్ని ఆనందంగా ఎప్పుడు జీవిస్తాము అంటే ఆత్మోన్నతి జరుగుతున్నప్పుడే నీకు ఆనందంగా ఉండగలుగుతాం మనం, లేకపోతే ఉండలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెగిటివ్ థాట్ అనేది చూడండి, అది ఎంత, దాని డైనమిక్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక నెగిటివ్ ఆలోచన అంటే ఒక పర్సన్ మీద మీరు కోపంలోనో ఏదో నెగిటివ్ ఆలోచన విడుదల చేస్తారు. ఈ నెగిటివ్ ఆలోచనలు అనేవి అసలు ఇవి నెగిటివ్ ఆలోచనలు అనేది కూడా మన వాళ్ళకి తెలియకుండా అది మాట్లాడటం కూడా మాట్లాడేస్తారు. లైక్ ఒక ఉదాహరణ తీసుకుందాం. పిల్లలకి చెప్తూ ఉంటారు, అరే నువ్వు నా మాట వినకపోతే నీకు అసలు భవిష్యత్తు ఉండదురా అని. అంటే వీళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తును వీళ్ళు చూసేసినట్టుగా మాట్లాడతారు. అంటే ఏంటి? తన మాట వినటం వాళ్ళకి ముఖ్యం, అది వినకపోతే అని వెనకమాల నుంచి బ్లాక్మెయిలింగ్ అనమాట. నువ్వు ఏదో వాళ్ళకి మంచి చెప్తానికి ప్రయత్నిస్తున్నాను అనుకుంటాం మనం, కానీ మనం మాట్లాడేదంతా అక్కడ నెగిటివ్గా ఉంది అనే విషయం కూడా తెలీదు. నీకు మంచి మార్కులు రాకపోతే నీకు ఉద్యోగం రాదు, తర్వాత నీ భవిష్యత్తు మంచిగా ఉండదు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? వాడు అసలు పెద్దయినాక ఉద్యోగం చేయాలని రూల్ ఏముంది? ఇంకేదైనా చేయొచ్చు వాడు, అంతేనే కదా. సో నువ్వే డిసైడ్ చేస్తూ నీకు తెలిసిన నాలెడ్జ్లోంచి నువ్వు వాడిని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా వాడిని మంచి దారిలో పెడుతున్నాను అనుకుంటాం మనం. సో ఇక్కడ ఇట్లాంటి ఏం జరుగుద్ది అంటే, మనం విడుదల చేసిన నెగిటివ్ ఆలోచనలు అనేవి ఒక గోడకి విసిరిన బంతిలాగా ఇంకా ఎక్కువ ఫోర్స్తో అది తిరిగి వస్తూ ఉంటాయి. ఆ మనస్సులో ఏం చేస్తుందంటే, మన నుంచి విడుదలైన ఒక నెగిటివ్ ఆలోచన అది తిరిగి వచ్చి ఆ మనస్సులో ఒక పర్మనెంట్ స్థానాన్ని సంపాదించడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఎనర్జీ డైనమిక్స్. ఇది అందరూ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ధ్యాన సాధన క్రమం తప్పకుండా చేసినప్పుడే దాని పట్ల ఎరుక పెరుగుతుంది, అంతే. మారుతాయని కాదు. అవి నేను ఇందులో ఉన్నాను, ఇలా జరుగుతుంది, నా ఆలోచన ఇలా ఇలా జరుగుతుంది, ఈ క్షణంలో ఈ సమయంలో ఇలా ఉంటుందని ఆ ఎరుక వస్తుంది. ఎరుక వస్తుంది. ఆ ఎరుకతో మనం మన ఆలోచనల్ని సరి చేయడం అనేది మళ్ళీ చెయ్యాలి మనం. అవి చేయలేదనుకోండి, ఇదే మళ్ళీ ప్రాసెస్. అందుకే చూడండి, ఇప్పుడు ఇందాక మనం ప్యాటర్న్స్ అన్నాం కదా, ఒకటి మన జీవితంలో ఒకటి జరిగితే దానికి ఈ విధంగానే స్పందించాలి అనే ప్రోగ్రామ్ అయిపోయింది.
మరి దాన్ని మార్చకుండా నువ్వు నీ జీవితంలో మార్పు ఎలా వస్తుంది? ఎస్ సార్, ట్రూ సార్. ఇది డాక్టర్ జో డిస్పెన్సా యు ఆర్ ద ప్లాసిబో ద్వారా అదే చెప్తారు. సేమ్ రియాలిటీ ఎందుకు ఉంది అంటే సేమ్ థాట్స్లో ఉన్నాం. అంతే. సేమ్ థాట్సే సేమ్ ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తుంది. సేమ్ ఫీలింగ్ వచ్చినప్పుడు సేమ్ చాయిసే తీసుకుంటాం. అంతే. అప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ ఉంటుంది. సేమ్ ఇక ఉంటుంది. దాని చుట్టే తిరుగుతూ ఉంటాం. అంతే. ఇప్పుడు న్యూనెస్ కావాలంటే థాట్స్ న్యూ ఇన్స్టాల్ చేయాలి. అంతే. అది మీరు చెప్తున్నారు. అంతే. ఎప్పుడు థాట్స్ న్యూ వస్తాయో ఫీలింగ్ న్యూ వస్తుంది. అవును. చాయిసెస్ న్యూ చాయిసెస్ తీసుకుంటాం, ఎక్స్పీరియన్సెస్ కూడా న్యూ వస్తాయి. అంతే. సో మనకి ముందు ఆ ఆలోచనల పట్ల గమనిక అనేది చాలా అవసరం. ఇది మనం చెప్పుకున్నంత ఈజీగా ఉండదు సార్. మరి ఇప్పుడు సాధన చేసి ఎరుక వచ్చిన తర్వాత కూడా అంటే ఎన్నో సంవత్సరాల సాధనతో ఎరుకతో ఉన్నా అనుకున్నా కూడా ఎందుకు ఈ శుద్ధీకరణ కంప్లీట్గా జరగదంటారు? వాళ్ళు చేంజ్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఓకే, మార్పును అంగీకరించట్లేదు. అంతే. ఇప్పుడు దుర్యోధనుడికి అందరూ చెప్తే దుర్యోధనుడు ఏమన్నాడు, నాకు ఇవన్నీ తెలుసు, మంచి తెలుసు, ధర్మం తెలుసు, అధర్మం తెలుసు, కానీ నాకు ఇదే చేయాలని ఉంది, ఇదే చేయాలనిపిస్తుంది, అదే చేస్తాను. ఇంకేమంటాం ఇక. అంతే. ఇప్పుడు ఒక డైలీ ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాడు ఏమంటాడు, ఒరే తాకండ్రా, నాలాగా చెడిపోకండ్రా అంటాడే కానీ నేను తాగుడు మానేస్తానని అంటాడు వాడు. దానివల్ల నష్టాలు చెప్తాడు, నేను వదులుకోలేకపోతున్నా అని చెప్తాడు. అంతే. వాడు నేను మారాలి అన్న ఆలోచన వాళ్ళలో, నేను దీన్ని మానేయాలి అన్న ఇది నన్ను వదలతలేదు అంటాడు. అవునా కదా? అదేదో పాట కూడా ఉంది, ఏ లాల్ రంగు నైచో అనే ఒకటి ఉంది కదా పాట. అంటే ఏంటి, అలా దాన్ని మార్పుని సాధించడానికి శక్తి కావాలి. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, పడవ తీసుకొని సముద్రంలోకి వెళ్ళాలి అన్నప్పుడు ముందు అక్కడ కొద్దిసేపు ఫ్రిక్షన్ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, కొద్దిసేపు ఉంటుంది మధ్యలో పోయే వరకు. ఆ అలల్ని దాటి నువ్వు లోపలికి వెళ్ళాలి. అలల్ని దాటడానికి నీవు నీ శక్తిని ఉపయోగించాలి. అక్కడ దానికి ఒక ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది సాధ్యం. కాకపోతే ఏంటి అంటే అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది, నేను ఇక్కడ ఈ విధంగా మారాలి, రైట్? అంతెందుకు సార్, సింపుల్. మనం రోజు ధ్యానం చేస్తూ ఉంటే కళ్ళు మూసి కూర్చుంటాం, శ్వాసను గమనిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంతలో ఏదో గుర్తొచ్చుద్ది, దాని గురించి మనం ఆలోచనలు చేయటం మొదలు పెడతాం. అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, అరే నేను ఇది వదిలేయాలి, ఈ ఆలోచనలతో నేను ఉండొద్దు, నేను శ్వాసతో ఉండాలి అనేది మనకు తెలుసు. కానీ ఆ ఆలోచనని వదిలేస్తున్నామా? మనకు గుర్తొచ్చిన దానికి విలువీయకుండా దాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తే కదా నువ్వు శ్వాసను పట్టుకోగలిగేది. కానీ అక్కడ దాన్ని వదలటానికి మనం సిద్ధంగా ఉండం. సో అక్కడ కాకపోతే మనకి ఇదంతా ఎరుకలో ఉండి జరుగుతూ ఉంటుంది. సార్ మరి ఇప్పుడు ఆత్మజ్ఞానంలోకి వచ్చినాక ఆత్మజ్ఞానం పెంచుకునే దశల్లో కూడా ఇలా అటు ఇటు అవుతూ ఉంటామా? అవుతానే ఉంటుంది సార్. ఓషో గారు ఏమన్నారు, నువ్వు 7వ శరీరంలో ఉన్నంత వరకు ఏ సెకండ్లో అయినా నువ్వు కింద పడిపోవచ్చు. అంటే నువ్వు శరీరంలో, మనం అనుకుంటాం ఈ చక్ర స్థితులు, ఈ శరీరాలు, మన 7 శరీరాలు, చివరి శరీరం నిర్వాణమయ శరీరం, నిర్వాణమయ శరీరం, దానిలో ఉన్నప్పుడు కూడా అంటే నువ్వు ఆల్రెడీ నిర్వాణ అక్కడ వరకు ఎదిగినా కూడా ఏ క్షణంలో అయినా నువ్వు కింద పడవచ్చు. ఒక్కసారి సహస్రారాలోకి వెళ్ళినాం, సేవ చేస్తానం అని లేదు. అక్కడ 1000 పెటల్స్ ఉంటాయి. ఆ 1000 దాటేలోపు మళ్ళీ ఎక్కడైనా పడవచ్చు. ఇది మనం స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ ఉంది అంతే, సేమ్. లాస్ట్ లో ఒక పాము ఉంటది, అవును, అక్కడ కొడితే మళ్ళీ డైరెక్ట్ 0 పడతాం. అంతే.
వైకుంఠపాళి ఆట అంటారు కదా, అదే. వైకుంఠపాలి ఆ? తెలుగులో ఐడియా రాలేదు నాకు. సో Snakes అన్నాడు. అట్లా మనకి ఏ క్షణంలో అయినా సరే అంటే మనసును గమనించడం, ఈ మనసు పట్ల ఎరుక మిస్ అయిన ప్రతిసారి పడుతూనే ఉంటాం. పడుతూనే ఉంటాం. ఎరుక పెంచుకున్న ప్రతిసారి ఒక నిచ్చెన ఎక్కుతాం. అంతే. ఆ ఎరుకలో ఉన్నా కానీ అక్కడ మనకి ఆ ఎనర్జీ అందాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటాం, ఆలోచన అనేది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సాధనలో తెలిసిపోతూ ఉంటుంది. నీ ఆలోచనలు చేస్తున్నాను, శ్వాసతో లేను అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఆలోచన అనేది ఆగాలి అంటే నువ్వు దానికి విలువ ఇవ్వకూడదు. అంటే దాన్ని తిరిగి తిరిగి ఆలోచిస్తున్నాము అంటే దానికి ఆహారాన్ని ఇస్తున్నట్టు. సో ఆలోచన క్షీణించిపోవాలి అంటే దానికి విలువ ఇవ్వకుండా, దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించకుండా వదిలేయగలగాలి. ఆ వదిలేసి అలా ఖాళీగా కూర్చోవడం సాధ్యం కాదు. కాబట్టే ఇది టెక్నిక్. అరే బాబు, నువ్వు అలా అంత సులభం కాదురా నాయన, నువ్వు ఆ శ్వాసని పట్టుకో. ఆ సమయంలో వదిలేసి శ్వాసని పట్టుకో. ఆ శ్వాసను పట్టుకొని దానికే విలువి. అప్పుడు ఇది క్షీణించిపోద్ది. అట్లా ఇప్పుడు ఒక ఉక్రోషం ఉంది, అది ఎట్లా పోద్ది? నువ్వు ఇతరుల నుంచి నాలెడ్జ్ని అందుకోవాలి. ఓ ఆ వాడు చేసిన చిన్న తప్పుకి అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ కోపం అనేది అప్పటికప్పుడు పుట్టింది కాదు మనలోంచి. ఎన్నోసార్లు అణుచుకున్న కోపం ఏదో ఒక చిన్న కారణానికి బయటకు వచ్చేస్తుంది. ఆ వచ్చేది కూడా ఎట్లా వస్తుంది? చాలా తీవ్ర అణుచుకున్నది ఇంకా ఎక్కువ గుఫ్ఫుమని వస్తుంది బయటకి. మామూలుగా అంచుకోకుండా అప్పటికప్పటికి వచ్చింది అయితే అంతే, క్లియర్ అయ్యి వెళ్ళిపోతుంది. కానీ ఎగిసి పడుతుంది, అది ఎగిసి పడుతుంటుంది. పాము బుస కొట్టినట్టుగా ఒక్కసారి లేదు. ఇప్పుడు అదే సార్, అదే అవుతుంది. ఇప్పుడు ఎంతో మంది ఎంత సాధనలో ఉన్నప్పటికి కూడా ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే సుమ్మని ఎగిసి పడేటట్టు, ఒక నాగుపాము కాలు తోక తొక్కితే ఎలా బుస కొడుతుందో అలా అవుతుంది. అంటే ఇంకా మనసుని శుద్ధీకరణ చేసుకోవాల్సిన దశలోనే ఉన్నాం మనం. అంతే. భూమి మీద ఉన్నంత వరకు ఈ శుద్ధీకరణ చేసుకుంటూనే ఉండాలి. భూమి మీద అనే కన్నా ఒక స్థాయి రీచ్ అయ్యే వరకు సార్, అంటే ఇప్పుడు ఉన్నంత వరకు మళ్ళీ ఏదో ఇప్పుడు ఇది ఎట్లా మనం కంపారిజన్గా చెప్పుకోవచ్చు అంటే, డబ్బు చూడండి, ఒక స్థాయికి దాకా నువ్వు కష్టపడాలి, చాలా ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఆ డబ్బే మనకు అన్నీ సంపాదించి పెడతా ఉంటుంది. అక్కడ మన ఎఫర్ట్స్ తగ్గిపోతూ ఉంటాయి. మన ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి, అది సంపాదన ఎక్కువ ఉంటుంది. కానీ ఆ లెవెల్ రీచ్ అయ్యేంత వరకు నువ్వు చాలా స్ట్రగుల్ చేయాల్సిందే. ఇందాక అనుకున్నాం చూడండి, నువ్వు ఆలోచనలో ఉన్నావు అనేది నీకు తెలుస్తూ ఉంటుంది సాధనలో. ఆ ఆలోచనకి విలువ ఇవ్వకుండా శ్వాసని పట్టుకునేదాకా స్ట్రగుల్ ఉంటుంది. ఒక్కసారి ఆ శ్వాసని పట్టుకొని ఆ శ్వాసతో మనం ఉండగలిగాము అంటే ఇక ఆ తర్వాత అంతా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అదే షిరిడి సాయిబాబా చెప్పారంటారు కదా, ఒక్కడుగు నా వైపు వేయి, మిగిలిన 9 అడుగులో ఏమో ఆ 10 అడుగుల్లో లెక్క పెట్టుకుంటే, లేదా 99 అడుగులు అనుకున్నా, మిగతా అడుగులని నేను వేపిస్తా. అది. సో ఒక్కసారి ఆ శ్వాసని పట్టుకొని, ఇప్పుడు ఆ శ్వాస పట్టుకున్నప్పుడే అన్ని బయటకు వస్తాయి సార్. ఇప్పుడు మామూలుగా జరిగిన సంఘటన కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోయినట్టే ఉంటది. మళ్ళీ కళ్ళు మూసుకొని శ్వాసతో ఉన్నప్పుడు అది అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అంతది మళ్ళీ. ఎందుకు అంటే ఆ లోపల పేరుకుపోయి ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోవాలి కదా. ఆ శుద్ధీకరణ అంటే అదే శుద్ధీకరణ. ఇప్పుడు ఈ రూము
ఒక రూమ్లోకి వెళ్ళి చాలా రోజులు డోర్ క్లోజ్ చేసి ఉన్న రూమ్లోకి వెళ్ళి దాన్ని శుభ్రం చేయాలి అంటే అక్కడ పేరుకున్న దుమ్మంతా లెగుస్తూ ఉంటుంది కదా, అట్లా అన్నమాట. ఆ మనస్సులో పేరుకుపోయి ఉన్న ఆ అశుద్ధం అనండి, ఆ మలినాలు అనండి, ఆ సరికాని ఎనర్జీస్ అనండి, అవన్నీ శుద్ధి జరిగేటప్పుడు మళ్ళీ అవన్నీ పైకి ఉపరితలంలోకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనసు అనేది ఒక అద్భుతం సార్, ఒక సముద్రం లాంటిది మనసు. ఆ సముద్రంలో పైన వచ్చింది ఒక అల లాంటిది మన కాన్షియస్ మైండ్, దాన్ని చేతన మానసం అంటున్నాం, రైట్? ఆ చేతన మానసం యొక్క బై ప్రొడక్ట్ అనేది అహం. ఈ అహం అనేది ఆ కాన్షియస్ మైండ్ని కప్పేసి ఉంచుద్ది. ఆ కాన్షియస్ మైండ్లో కొత్త ఆలోచన రానిది అది. ఓకే. సో అందుకే చూడండి, మనం ఏదన్నా పాత అలవాట్లు వదలాలన్నా రైట్ అంత ఈజీగా సాధ్యం కాదు. ఎందుకు అంటే ఇది అహం అనేది అలా కప్పేసి ఉంచుద్ది ఆ కాన్షియస్ మైండ్ని. బట్ ఈ అహం ఎక్కడిది అంటే ఆ కాన్షియస్ మైండ్ యొక్క బై ప్రోడక్టే ఈ అహం. సో ఆ కాన్షియస్ మైండ్ పరిధిని అంటే ఆ అల ఇందాక అనుకున్నాం కదా, సముద్రంలో అల లాంటిది ఈ కాన్షియస్ మైండ్. ఆ కాన్షియస్ మైండ్ పరిధిని దాటి లోపలికి వెళ్తే అక్కడ ఉంది నిర్మలత్వం, నిశ్చలత్వం, ఆ ప్రశాంతత. అయితే ఈ కాన్షియస్ మైండ్ పరిధిలోంచే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది వస్తుంది. అంటే దాని కింద లేయర్ అనుకుందాం మనం, రైట్? ఈ కాన్షియస్ మైండ్ పరిధిలో చేసిందే పోగు చేసింది అన్నీ అక్కడ పోయి స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ స్టోర్ అయ్యి ఉన్న దాన్ని కూడా దాటాలి. ఈ కాన్షియస్ మైండ్ వల్ల సబ్ కాన్షియస్ మైండ్, అలాగే అన్కాన్షియస్, రైట్? చేతన, ఉపచేతన, అచేతన మానసాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి, ఫామ్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. ఈ 3 లేయర్స్ని దాటి లోపలికి వెళ్తేనే అక్కడ ప్రశాంతత. దాన్నే సూపర్ కాన్షియస్ అంటున్నాం. అంటే ఈ మూడింటిని దాటడమే శుద్ధి చేసుకోవడం అంటే. అంతే. ఆ సూపర్ కాన్షియస్ అంటే దాన్ని రీచ్ అవ్వడమే శుద్ధి చేసుకోవడం. అంతే. ఒక్కసారి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ అశుద్ధం అనేది లేదా శుద్ధి అటు ఇటు అవ్వడం అనేది ఉండదు కదా సార్? మళ్ళీ అది కంటిన్యూస్ ప్రాసెస్. అది మళ్ళీ అక్కడికి వెళ్ళినా మళ్ళీ చేయాలి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా పసిపిల్లలను చూడండి. ఆ పసిపిల్లలందరూ సూపర్ కాన్షియస్ స్థితిలో పోతారు. అంటే వాళ్ళంతా ఆది చేతన మానసం అనవచ్చు మనం. అందుకే వాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఉంటారు. అక్కడ వేరే ఏమీ ఉండదు. ఇంకా అక్కడ ఎటువంటి తారతమ్యాలు, వ్యత్యాసాలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ పిల్లలకి వాళ్ళకి తెలిసింది ఒకటే, ప్రేమ, కోపం. అక్కడ 2 ఉంటాయి. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే ఈ కోపం అనేది కూడా ఒక దుష్టం, అంటే అది ఒక దుష్ట శక్తి లాంటిది అన్నట్లుగా మనకు ఒక కోపం అంటే తప్పు, అది దాన్ని అలా అసలు వ్యక్తపరచొద్దు, అది ఉండొద్దు. కానీ ఇది ఉన్నప్పుడు అది ఉంటది అనేది ఇక్కడ ట్రూత్. ఈ 2 అసలు అద్భుతమైన శక్తులు సార్. కోపము, ప్రేమ అనేవి అద్భుతమైన శక్తులు. ఈ 2 శక్తుల్ని మనం ఎంత అనగదొక్కుతూ ఉంటామో ఆ అణచబడిన ఎనర్జీ యొక్క బై ప్రొడక్ట్స్ అన్నీ ఇవే. ఏంటవి? అసూయ, ద్వేషం, ఈర్షలు. సో ఈ రెండింటిని కనుక ఉన్నది ఉన్నట్టు గమనిస్తే, యాజ్ ఇట్ ఈస్గా గమనిస్తే, అంటే కోపము, ప్రేమను ఉన్నది ఉన్నట్టుగా గమనిస్తూ ఉండడమే మనసుని శుద్ధితో ఉండడం. అంతే. సూపర్ కాన్షియస్నెస్ అంటే చేరుకోవడం అంటే ఈ రెండింటిని
యాజ్ ఇట్ ఈస్గా అంగీకరించడం. అంతే. వండర్ఫుల్ సార్. సో ఈరోజు ఫైనల్గా మీ మెసేజ్ సార్. ఈ రెండు శక్తుల్ని ఆ పసిపిల్లల్ని గమనిస్తే మనకు అర్థమవుద్ది. ఆ ప్రేమ, కోపం. వాడి ప్రేమ ఉప్పొంగితే అమ్మని ముద్దు పెట్టుకుంటాడు, అలాగే కోపం వస్తే అమ్మని లాగి పెడుతుంటాడు. వాడికి కొట్టాలా కొట్టకూడదా తెలీదు, ఆలోచన కూడా చేయడు. ఈ రెండు శక్తులు వెనక ఆలోచనలు ఉండవు ఎక్కువ. ఆ సందర్భంలో దాన్ని వ్యక్తపరచడమే అంతే. ఓకే. అట్లా మనలో ఉప్పొంగే, ఆ మనసులో ఉప్పొంగే ఆ భావాల్ని వ్యక్తపరుస్తూ ఉంటే మనసు చాలా త్వరగా శుద్ధి అవుద్ది. వండర్ఫుల్ సార్. ఇదే మీ మెసేజా? సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, మనసు శుద్ధీకరణ అంటే 4 రకాల ఆలోచనలు: వినాశకరమైన, నెగటివ్, పాజిటివ్ అండ్ అద్భుతం. ఈ ఆలోచనలను గమనిస్తూ ఉండడమే శుద్ధికి మార్గం. దీనికి ధ్యాన సాధన, శక్తి, నమ్మకం, పట్టుదలతో మనం ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. సో ఓవరాల్గా మనసుని అర్థం చేసుకుంటూ మనసును ముందుకెళ్ళాలంటే ధ్యాన సాధనతో ప్రస్తుతంలో ఉండడం, ఎరుకతో గమనిస్తూ ఉండడం, ఇదే మనం ఈరోజు తెలుసుకున్నాం. సో ఫైనల్గా ప్రేమ, కోపం అనేటివి న్యాచురల్ ఎమోషన్స్. వీటిని న్యాచురల్గా వ్యక్తపరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా శుద్ధీకరణ జరుగుతుంది. సూపర్ కాన్షియస్నెస్కి చేరుకోవడమే శుద్ధీకరణతో ఉండడం. మనం ఎంత స్థాయికి వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక స్థాయిలో కిందికి వస్తూనే ఉంటాం, మళ్ళీ పైకి వెళ్తూనే ఉండాలి. ఇది క్రమం తప్పకుండా చేయాల్సిన సాధన అనేది ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి అందరూ సాధన చేస్తూ మీ మనసుని గమనిస్తూ ఉండాలని, మనసుని ఎప్పుడు శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.